కిషోర్ సార్ నమస్తే, మంచిగా ఉన్నారా? ఒకసారి మీ లేకపోతే ఫియరా ఎత్తేస్తా, కింద వారేస్తా కిషోర్. ఏం కాదు ఏం కాదు, నేను గ్యారెంటీ. మా ఐటీ కిషోర్ సార్ తానుకోయిండు, ఏందో కథలు పడుతున్నాడేంది? ఒకసారి ఎత్తేసి తొక్కి చూసి ఇట్లా కాలుతోని పైసలు అవుతాయా? నేను గ్యారెంటీ, ఏం కాదు. తమ్మి సత్తి ఏమంటున్నావు కిషోర్ సార్ తోని? ఏదో కింద వాడేస్తా తొక్కుతా అంటున్నావు. అక్క ఈ సాతాన లేటర్ చేస్తున్నది, ఏమంటే ఇస్తలేరు. అయినా ల్యాప్టాప్ తోని నీకేం పని తమ్మి? ఈ లేటర్ టేఫ్ గట్టిలో కాలో కిందేసి ఇట్లా తొక్కి చూద్దాం అంటే ఇస్తలేదు అక్క. ఈ ఫోన్ ఇగో ఇట్లా తీసి బండ కొట్టి చూద్దాము గట్టిది. ఏం బలిఫావు, నేను గ్యారంటీ ఇస్తా దీనికి. నీ బిత్తిరి చేష్టలకున్న వాడెత్తు కింద వాడేస్తా అంటున్నావు. మీ తాత ఏమన్నా కొనిచ్చిండు అనుకుంటున్నావా? ఇగో అక్క తాత గీతాను అంటే మూతి అలుగుతా చెప్తాను చూడు. ఈ సార్కు మా తాత ఎందుకు కనిపిస్తాడు? ఓ ఓ తోఫైనా గట్ల ఏం వీడియోలు చూస్తున్నావు? నాకు ఫన్ ఉన్నది. ఇగో ఇది మంచి కంపెనీ కాదా చూత మాకు ఎత్తేసి. ఏమైంది ఎత్తేస్తే కంపెనీ మంచిదో కాదో ఎరకైతుంది మనకు. ఎన్ని పైసలు దీనికి? మళ్ళీ అన్ని పైసలు పెట్టినా ఎత్తేసి చూసుకోవాలి ఒకసారి. సత్తి నీ చేతులు హీరో కొడతా చెప్తున్నా, కంప్యూటర్ ఆడబెట్టి ముందు గల ఏందో కంప్యూటర్లు హీరో కొడతాడట. కంప్యూటర్లు మళ్ళీ నిన్న కేటీఆర్ సారు సెల్ ఫోన్లు లేత టేఫ్లు ఇట్లా ఎత్తేసి ఇట్లా ఎగురుతుంటే ఏమంటలేవు, కానీ నన్ను ఎందుకు అంటున్నావు అమ్మా నువ్వు? ఏ ఊకో, సార్ గట్లెందుకు చేస్తాడు? ఎందుకు చేస్తారు? ఒక ఫార్ చూడు నువ్వు. ఇంకా అయ్యో సార్ నిన్న ఎగ్జిబిషన్ కి రిబ్బిన్ గుంజ పోతే కంప్యూటర్ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ని కింద పడేసి తొక్కుమన్నారు. అలా కంపెనీ వస్తువులు ఎంత గట్టియో ఎరక చేసేందుకు వాళ్ళు గట్ల చేసిండ్రు. మళ్ళీ నేను కూడా కిషోర్ సార్ కొన్న లేత టేఫ్లు కంప్యూటర్లు ఎంత గట్టివా అంత అని తొక్కి చూద్దాం అనుకున్నా. అందులో తప్పే ఎందుకున్నదమ్మా? తప్పుతమ్మా, మనకు పువ్వు పెట్టే కంప్యూటర్లను కాలుతో దొక్కొచ్చునా? కేటీఆర్ సార్ దొక్కితే పువ్వు దొరుకుతున్నాను, కానీ నేను దొక్కితే పువ్వు దొరకదా? నీ ముఖం ఎక్కువ రోజులు ఆగుతుంది, కింద పడ్డా ఇరిగిపోదు, నీళ్ళల్లో పడ్డా ఖరాబ్ కాదు అని ఇట్లా అన్ని చెప్పేదందుకే నేను నా సార్తో గట్ల దొక్కిపించిండ్రు. ఎవరైనా కింద పడేసుకొని కొనుక్కుంటారా? ఇట్లా ఆఫీసులలో మంచిగా ఇండ్లలో జేబులలో పెట్టుకొని కొనుక్కుంటారు లేత టెఫ్లు సెల్ ఫోన్లు. నిజమే గాని పుసుక్కున చేయి కింద పడితేనో బండి మీకెళ్ళి వంగ జారి పడితేనో 16 పచ్చలైతాయి. గసొంటి తక్లీఫ్ మా కంపెనీ వస్తువులలో ఉండదని వాళ్ళు అట్లా చెప్పిపించిండ్రు సార్తోని. కింద పడితే మీద ఏం కాదు సరే, కానీ లోపల ఉన్న కంప్యూటర్లకు వైరస్ పురుగు జరుగుతుందంట కదా, శివగారు చెప్పింది నాకు. అది జరిగితే కంప్యూటర్ అంతా నష్టం అవుతుందంట కదా. అయ్యో సతీ, కింద పడితేనే ఖరాబ్ కాకుంటుంటే వస్తువును కనిపెట్టిన వాళ్ళకు వైరస్ పురుగును చంపుడు తెలియదా? యాంటీ వైరస్ అనే పురుగు మందును కంప్యూటర్లో పెడతారు. గా మందు పురుగు జొర్రంగానే దొరకబట్టి చంపుతుంది. మళ్ళీ అవి ఛార్జింగ్ లేకున్నా కూడా పని చేస్తాయా? ఏదైనా ఛార్జింగ్ ఉంటేనే పని చేస్తుంది. ఇప్పుడు వచ్చే వస్తువులన్నీ బ్యాటరీలతో నడిచేటియే. అక్క మేము పెద్దగా ఉన్నప్పుడు బ్యాటరీ లైట్ తీసుకొని షికారు పోయేటోళ్ళము. ఒకనాడు ఛార్జింగ్ అయిపోయింది, చీకట్లో నడుసు వస్తుంటే లక్ష్మ గారు జంగ వీళ్ళని చూసి కుందేలంటారు పట్టుకొని పోయి బొక్కపోత పడ్డారు. అక్క సాల్తి చేసిన ఘనకార్యాలని చెప్తున్నావా? ఇంకా టీవీలో చెప్పొద్దా అవన్నీ? చెప్పొద్దా? గుర్తుందా అన్న అక్క, వేరే చోళ్ళు పోయితే చూసినా నేనేం పోలేను. అబ్బో ఏ అన్నారు, ఎన్టీఆర్లు కూడా గింతగానం యాక్టింగ్ చేయలే. కానీ చూసిండ్రా దునియాలో ఇచ్చంత్రాలు, టిక్క వస్తే ఫోన్లు పోయి ఈ స్మార్ట్ టచ్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడేమో కింద పడ్డా నీళ్ళల్లో నానిపోయినా ఏం గాని ఇస్రేలు వస్తున్నాయి. మరి ఇక టెక్నాలజీ రాను ఇంకెంతగానం పెరుగుతుందో.